29 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे इस अंतिम जन्म में, मीठे बच्चे इस अंतिम जन्म में गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र बनो। एक पाप को याद करो, यही गुप्त मेहनत है। एक पाप को याद करना है, यही गुप्त मेहनत है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారుకండి. ఒక్క బాబాని గుర్తు చేయండి, ఇదే గుప్తమైనటువంటి పరిశ్రమ. आज का प्रश्न है, ज्ञान का तीसरा नेत्र मिलते ही कौन सा कांट्रास्ट स्पष्ट अनुभव होता है? జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరుకుతూనే ఏ తేడా అనేది స్పష్టంగా అనుభవం అవుతుంది. మన पहले क्या करते थे, अभी हमें क्या करना है, तो इस बात का कौन सा कांट्रास्ट स्पष्ट अनुभव होता है. तो भक्ति में क्या करते हैं, अभी ज्ञान में क्या करना चाहिए, ये समझ आ जाती ना. భక్తులు ఏం చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు, కానీ జ్ఞానం తెలిసిన తర్వాత దానికి దీనికి తేడా అనేది అర్థమవుతుంది. भक्ति में भगवान को पाने के लिए कितना दर दर भटक रहे थे, कितनी ठोकरें खा रहे थे. ఏ భక్తిలో భగవంతుడిని పొందాలి అని అంటే ఎంతగా ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు, ఇంకేం చేస్తారు, మోసపోతూ ఉంటారు. అభి హమే వహ్ మిల్ గయా, అభి స్వయం పరమాత్మ मिल गया. कल भी था ना, पाना था सो पा लिया और बाकी क्या रहा, खोया पाया भी नहीं. पा रहा हूँ भी नहीं, पा लिया बस. కదా బాబా ఏం చెప్తున్నారు, భక్తిలో భగవంతుని పొందడానికి ఎంతగా అన్నమాట ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు, ఎన్నో మోసాలు పడుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు ఎన్నో రకాలుగా. ఇప్పుడు మనకి ఆయన లభించేశారు కదా, పొందాలి అనుకున్నది పొందేశాం. साथ साथ रह माता मनुष्य बेचारे अभी तक भी भटक रहे हैं, रास्ता ढूंढ रहे हैं. ఇంకా తోడుగా మనకి మనుషులను చూస్తే జాలి అనిపిస్తుంది, అయ్యో పాపం ఇంకా వాళ్ళు వెతుక్కుంటున్నారు భగవంతుణ్ణి, దారిని వెతుక్కుంటున్నారు, తిరుగుతూ ఉన్నారు. బాబానే హమే భటక్నే సే छुड़ा दिया, हम बाबा के साथ जाने की तैयारी कर रहे हैं. బాబా మనల్ని ఇక్కడక్కడ తిరగడం నుంచి విముక్తి చేసేశారు. బాబా మన తోపాటుగా వెళ్ళడానికి కూడా తయారీలు చేసుకుంటున్నారు. आज अंधेरे में है इंसान, आज अंधेरे में है, कल कहाँ जाएंगे, रोशनी में जाएंगे కదా. ఈ రోజు అంధకారంలో ఉన్నాడు మనిషి. అంధకారం అంటే ఏంటి, అజ్ఞాన అంధకారం. అందరూ ఎక్కడున్నారు, అజ్ఞాన అంధకార రాత్రిలో ఉన్నారనమాట. మరి రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, ప్రకాశం, జ్ఞానం యొక్క ప్రకాశం అంటే సత్యుగంలోకి అందరూ కూడా చేరుకుంటారు. तो इसीलिए आज का गीत है, आज अंधेरे में है इंसान. ओम शांति. एक तरफ भक्त याद कर रहे हैं, दूसरे तरफ में आत्माओं को तीसरा नेत्र मिल चुका है, अर्थात आत्माओं को बाप की पहचान मिल चुकी है. कौन सी आत्माओं को, बाबा के बच्चों को, क्योंकि बाहर वाले किसी को तो एक ज्ञान पता ही नहीं है, इसके बारे में तो कोई समझते नहीं है. ఒక పక్కేమో భక్తులు వెతుకుతున్నారు భగవంతుడి గురించి, కానీ ఇంకొక పక్క బాబా అంటున్నారు పిల్లలకి మూడో నేత్రం అనేది లభించింది, జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. वह कहते हैं वह हम भटक रहे हैं, अभी तुम तो नहीं भटकते हो ना. ఇంకా మేము భగవంతుని పొందడానికి ఇక్కడ తిరుగుతున్నాం అక్కడ తిరుగుతున్నామని వాళ్ళు చెప్తారు. మరి మీరు కూడా ఇంకా తిరుగుతున్నారా? आपको भी भटकना है या मिल गया है? मिल गया है. तो बाबा कहते अभी तुम तो नहीं भटकते हो. कितना फर्क है,
మరి వాళ్ళకి మీకు ఎంత తేడా చూడండి. వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. పాపం ఇంకా పరమాత్మ వాళ్ళకి దొరకలేదు. కానీ మీకైతే దొరికేశారు. అది కూడా ఇంట్లో కూర్చొని आराम से घर बैठे परमात्मा मिल गया है। कहीं जाने की, कहीं ढूंढने की कोई आवश्यकता ही नहीं है। तो कितना आप श्रेष्ठ भाग्यवान आत्माएं हो। तो बाबा कहते हम भटक रहे हैं, अभी तुम तो नहीं भटकते हो, कितना फर्क है। बाप तुम बच्चों को साथ ले जाने के लिए तैयार कर रहे हैं। मनुष्य गुरुओं के पिछाड़ी तीर्थ यात्रा, मेले, माल खाड़े आदि पिछाड़ी कितना भटक रहे हैं। तुम्हारा भटकना अब छूट गया है। बच्चे जानते हैं इस भटकने से छुड़ाने के लिए ही बाप आया हुआ है। మీరు ఇప్పుడు అక్కడక్కడ తిరగట్లేదు, మిమ్మల్ని అన్ని చోట్ల నుంచి విముక్తి చేయడానికే బాబా వచ్చారు। जैसे कल पहले बाप ने आकर पढ़ाया था व राजयोग सिखाया था, हूबहू ऐसे पढ़ा रहे हैं। ఎలా అయితే కల్ప ముందు బాబా వచ్చి చదివించారో, రాజయోగ నేర్పించారో యాక్యురేట్ గా అలాగే ఇప్పుడు వచ్చి చదివిస్తున్నారు। बच्चे जानते हैं हम 5 विकारों पर जीत पा रहे हैं। कहा जाता है माया जीते जगत जीत, लेकिन लोग क्या समझते, पैसों को माया समझते కదా। మాయా జీతే జగత్ జీత్ అంటే పంచ వికారాల పైన బాబు వచ్చి విజయాన్ని ప్రాప్తం చేస్తున్నారు। అందుకే మాయా జీతే జగత్ జీత్ అని చెప్తారు। మాయా 5 विकारों रूपी रावण को कहा जाता है। तो माया दुश्मन ठहरे ना, माया धन संपत्ति को नहीं कहा जाता। लिखना भी है 5 विकारों रूपी रावण व माया, तो मनुष्य कुछ अर्थ समझे, नहीं तो समझ नहीं सकते। మాయ అంటే మామూలుగా ఏమంటారు, డబ్బులు బాగున్నాయి అనుకోండి, చూడు వీళ్ళు చాలా మాయలో ఉన్నారంటారు। కానీ మాయ అంటే సంపత్తి కాదు, మాయ అంటే వికారాలని చెప్తారనమాట। ఇది వాళ్ళకి అర్థం చేయించాలి। इसमें यादवों और कौरवों व असुरों और देवताओं की कोई बात नहीं। स्थूल लड़ाई होती नहीं है, गाया जाता है योग बल से माया रावण पर जीत पाने से जगत जीत बनते हैं। तुम बच्चे जानते हो जगत कहा जाता है विश्व को। మాయ జీతే జగత్ జీత్, మాయను జయిస్తే జగత్తుని జయిస్తారు। జగత్ అంటే విశ్వాన్ని, विश्व पर जीत पहनाने के लिए विश्व का मालिक ही आते हैं। स्वयं बाबा आकर के हम बच्चों को विश्व का मालिक बनाते। वही सर्वशक्तिवान है, ये तो बच्चों को समझाया गया है। बाप को याद करने से ही पाप भस्म हो जाते हैं। तो मुख्य बात क्या है? యాద్। బాబాను గుర్తు చేస్తేనే పాపాలు భస్మం అవుతాయి। అందుకే మెయిన్ విషయం ఏంటి ఇక్కడ, बाबा स्मृति। याद करने से तुम्हारे से कोई विकर्म नहीं होगा और खुशी में रहेंगे। पतित पावन बाप आए हैं पावन बनाने, तो फिर हम विकर्म क्यों करें? పతిత పావన్ బాబు వచ్చారు పావనంగా చేయడానికి, మళ్ళీ ఇప్పుడు మీరు వికర్మలు ఎందుకు చేయాలి అంటున్నారు బాబా। अपनी संभाल करनी है ना, ये भी अक्ल होनी चाहिए ना, खुद को कैसे बचाना है, खुद की कैसे संभाल करनी है। अपनी संभाल करनी है, बुद्धि तो मनुष्यों को है ना, इसमें और कुछ लड़ने आदि की बात नहीं। सिर्फ 5 विकारों को जीतने के लिए बाप को याद करना बहुत सहज है, मुश्किल है। ఏదో ఒకటే, ఎస్ ఆర్ నో, సహజంగా ముష్కిల్, రెండు ఉండవు। మాతాజీ ఆన్సర్ చెప్తుంది చాలా తెలివిగా, సహజం అంటే సహజము, కష్టం అంటే కష్టము, అలా కాదు, ఏదో ఒకటి ఉంటది, అయితే కష్టం లేకపోతే సహజము। మరి బాబా అంటున్నారు బాబా को याद करना बहुत सहज है, हाँ इसमें मेहनत लगती है। मेहनत लगती है, टाइम लगता है, क्योंकि नई चीज है ना। अभी तक तो मन बुद्धि को बिठा करके कुछ करा नहीं है, कुछ सिखाया नहीं। अभी के अभी बोल दो तो मुश्किल है ना। ఓ పిల్లల్ని బాగా నెత్తికెక్కించేసుకొని ఒకరే ఒకరే అని లేకపోతే చాలా ముద్దు చేసి నెత్తికెక్కించుకొని ఒక్కసారిగా నువ్వు ఇది చేయకు, నువ్వు అది చేయకు, నువ్వు అల్లనే చేయకు అంటే పాపం ఏమైపోతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు। అలా మన మనసుని కూడా ఇప్పటి వరకు ఒకరి మీద ధ్యానం పెట్టాలి, ఒకరిని గుర్తు చేయాలి ఇప్పుడు నేర్పించలేదు। ఇప్పటికిప్పుడు నువ్వు ఇది చేస్తే అంటే
సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే పాపం అంటారు కష్టము అనిపిస్తుంది, టైం పడుతుంది. वो भी क्यों माया पीवा बुझाने के लिए గడి గడి తూఫాన్ లాती है. అది గుళేపకావళి కథ చెప్తా చూడండి, మాయ పిల్ల చేంజ్ చేస్తుంది, దీపాన్ని ఆర్పిస్తూ ఉంటుంది అన్నమాట. तो बाकी इसमें लड़ाई की कोई बात नहीं है, वहां ही देवताओं का राज्य, असुर कोई होते नहीं, हम है ब्राह्मण, ब्रह्मा मुख वंशावली. जो ब्राह्मण कुल के हैं वही अपने को ब्राह्मण समझते हैं. रूहानी बाप हम रूहों को बैठ ज्ञान देते हैं. ते ब्रह्मा मुख वंशावली ब्राह्मण మనం బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే తమని బ్రాహ్మణులుగా అనుకుంటారు. ఇంకా ఆత్మిక తండ్రి మనందరి ఆత్మకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞాన సాగర్ పతిత పావన్ सदगति दाता एक ही है, वही स्वर्ग स्थापन करने वाला है. तुम बच्चों को तो बहुत खुशी होनी चाहिए. क्यों खुशी होनी चाहिए? చాలా సంతోషం ఉండాలి పిల్లలకి అంటున్నారు బాబా. ఎందుకు? బాబా వచ్చి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. భగవాన్ हमको विश्व का मालिक बना रहे हैं. बाबा कहते तुम बच्चों को बहुत खुशी होनी चाहिए, विलायत वालों को भी पता पड़ेगा ये तो वही सिंध वाले ब्रह्म कुमार कुमारियां है जो कहते हैं पैराडाइज श्रीमत पर स्थापन कर दिखाएंगे. रियलाइज करेंगे वो भी. आत्मा कहती है ना शरीर के द्वारा, అంటే విదేశీయులకు కూడా తెలిసిపోతుంది అనమాట. ఏంటి వీళ్ళదే సింధ్ హైదరాబాద్ అంటే ఫస్ట్ పాకిస్తాన్ లో స్టార్ట్ అయింది కదా, ఆ సింధీలు బ్రహ్మకుమార్ కుమారీలు వాళ్ళు ఏదైతే చెప్తూ వచ్చారో మేము ప్రపంచాన్ని శ్రీమతానుసారంగా స్వర్గం లాగా స్థాపన చేసి తీరుతాము. ఆత్మ చెప్తుంది కదా శరీరం ద్వారా. ఆత్మ सुनती है और डायरेक्शन पर चलती है. कल्प कल्प बाप ही आकर युक्ति बताते. बाप है गुप्त, किसी को भी पता नहीं पड़ता है. कितने ढेर मनुष्यों को समझाते हैं फिर भी कोर्टों में कोई ही समझते हैं. బాబా ఎంతో మంది మనుషులకి అర్థం చేస్తారు కానీ కోర్టులో కొంతమంది అర్థం చేసుకుంటారు. तुम बच्चे अब समझते हो हमारा ऑलराउंड पार्ट है ना. बाप ने समझाया है तुम ही राज्य लेते हो और कोई ले न सके, सवाए तुम भारतवासियों के जो अभी अपने को हिंदू कहलाते. भारतवासी ही अपने को हिंदू कहलाते. आदमशुमारी में भी हिंदू लिख देते हैं. हम भल कुछ भी नाम दे, हम वास्तव में आदि सनातन देव देवता धर्म के जो क्या बोलते हैं अपना जो लिखते हैं ना జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీరు ఏదైనా సనాతन देव देवता धर्म అని చెప్పండి, हिंदू वाले कॉलम लोने राखते. क्योंकि उनके पास दूसरा कॉलम रहता ही नहीं है, केवल हिंदू का ही कॉलम रहता है ना. हम सनातन देव देवता धर्म के कहेंगे तो भी वो लोग तो हिंदू के उसमें ही डाल देते आपका नाम. बाबा कहते हैं वह दैवी धर्म भ्रष्ट कर्म भ्रष्ट हो जाने के कारण अपने को हिंदू कह देते हैं. हिंदू नाम क्यों पड़ा ये भी कोई नहीं जानते. पूछना चाहिए भला यह तो बताओ तुम्हारा हिंदू धर्म किसने स्थापन किया. మరి అడగాలన్నమాట, చెప్పండి మరి మీ హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు. ఇప్పుడు ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ధర్మ స్థాపకుడు ఉన్నారు. జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మ స్థాపకుడు, గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మ స్థాపకుడు. మరి మనం హిందువులము, మరి మన ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అడగండి. కోయి పతా नहीं सकेंगे, ఎవ్వరూ చెప్పలేరు అంటున్నారు బాబా. क्योंकि है ही नहीं ना, कोई स्थापक ही नहीं है, कोई धर्म ही नहीं है, तो कहाँ से आते. तुम बच्चे जानते हो अब ब्राह्मण देवता क्षत्रिय धर्म की स्थापना हो रही है. कहते हैं ब्राह्मण देवी देवताय नमः. ब्राह्मण है सर्वोत्तम नंबर 1. वास्तव में स्वर्ग सत्युग को कहा जाता है. रामचंद्र के राज्य को भी स्वर्ग नहीं कहा जाता. आधा कल्प है राम राज्य, आधा कल्प है राम राज्य, आधा कल्प है आसुरी राज्य. यह सब दिल में धारण करना है. अभी हमको स्वर्ग में जाने के लिए क्या करना है,
బాప్ కు యాద్ కర్నా హై. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం ఇవన్నీ మనసులో ధారణ చేసుకోండి. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? बाबा को याद करना और क्या करना है? पवित्र बनना है. पवित्र बनना है, पढ़ाई पढ़नी है. पढ़ाई के बिना, पवित्र बनने के बिना तो कुछ भी नहीं कर सकते. पवित्र तो जरूर रहना ही है. बाप कहते हैं बच्चे काम महाशत्रु है, इन पर जीत पाकर पवित्र रहना है. इसलिए कमल फूल की निशानी भी दिखाई है. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनना है. यह दृष्टांत तुम्हारे लिए है. हठयोगी तो गृहस्थ व्यवहार में कमल फूल समान रह न सके, क्योंकि उनका अलग है ना, धर्म ही अलग है उनका. तो घर बार छोड़ के जाने का धर्म है. वह अपना प्रवृत्ति मार्ग का पाठ बजाएंगे. गृहस्थ व्यवहार में रह नहीं सकते, इसलिए घर बार छोड़ चले जाते. तुम दोनों संन्यास की भेंट कर सकते हो. प्रवृत्ति मार्ग में रहने वालों का गायन है. सब छोड़ के चले जाएंगे वो तो बड़ी बात नहीं ना, कोई भी कर सकते. सबके साथ रहते, सबके साथ सब कुछ निभाते हुए करना, इसमें बड़ी बात है. అంటే ఇది హఠయోగులు ఎవరు కూడా చెప్పలేరు ఇలాగా. గరగ్రహస్థంలో ఉంటూ వికారాలపైన విజయం పొందొచ్చు, కమల పుష్ప సమానంగా ఉండాలి అనే జ్ఞానము సన్యాస ధర్మానికి చెందింది కాదు. వాళ్ళు నివృత్తి మార్గం, ఇల్లు పిల్లలన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ గృహస్థీల గురించే అన్నమాట. అందుకనే ప్రవృత్తి మార్గంలో ఉండే వాళ్ళదే గాయనం ఉంది. లక్ష్మీనారాయణ, రామ్, सीता प्रवृत्ति मार्ग है ना, वो थोड़ी ना सन्यास मार्ग अपनाया है, सन्यासी हो गए. సన్యాసులదేం కాదు కదా. వాళ్ళైతే ఏం చెప్తారు మనకు ఆదర్శము, మన దేవతలు, మన పూర్వీకులు అంటే గృహస్థ ధర్మంలో ఉంటూ అన్నిటినీ చేసిన వాళ్ళదే చెప్తారు. तो बाप कहते गृहस्थ व्यवहार में रहते सिर्फ यह एक अंतिम जन्म हिम्मत कर कमल फूल समान पवित्र रहो. बाबा कितना कहते एक जन्म, अंतिम जन्म हिम्मत रख करके कमल फूल समान पवित्र रहो. बल अपने गृहस्थ व्यवहार में रहो. वह सन्यासी तो घर बार छोड़ चले जाते. ढेर सन्यासी है जिन्हों को भोजन देना पड़ता है. छोड़ के तो चले गए, लेकिन खाना तो खिलाना भी पड़ता है ना. वो कुकड़ में खिलाना पड़ता कभी कभी. पहले वो भी सतो प्रधान थे, अभी तमो प्रधान बन गए हैं. సన్యాస మార్గం తీసుకున్నా అన్ని వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ భోజనం అయితే పెట్టాలి కదా, మళ్ళీ గృహస్థీలే పెడతారు కదా. మరి బాబా అర్థం చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు కూడా ఎలా ఉండేవారంటే సతో ప్రధానంగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తమో ప్రధానంగా అయిపోయారు. क्यों तमो प्रधान बन गए? बाबा कहते ये भी ड्रामा में उनका पाठ है. ఎవరిది ఏది మనం ఇది ఎందుకు పాయింట్ అవుట్ చేసి మనం చూపించేందుకు మనకి ఏమి రైట్స్ లేవు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎవరిని దోషిగా చేయడానికే లేదంటున్నారు బాబు. వాళ్ళతోనే పాత్ర ఉందంతే. फिर भी ऐसे ही होगा. बाप समझाते हैं इस पतित दुनिया का विनाश तो होना ही है. थोड़ी थोड़ी बात में ही एक दो को धमकी देते रहते. अगर ऐसा नहीं होगा तो बड़ी लड़ाई लग जाएगी. బెదిరించుకుంటారు కదా, మీరు ఏం చెప్తున్నట్టు వినకపోతే బాంబ్స్ వేసి చంపేస్తాం, ఇలాగా అలాగా బెదిరిస్తారు. तुम बच्चे समझते हो कल पहले भी ऐसा हुआ था. शास्त्रों में लिखा है पेट से मूसल निकली, यह हुआ. फिर होली में स्वांग बनाते. वास्तव में है यह मूसल जिससे विनाश करते. मूसल మన మిజైల్స్ చెప్తారు కదా, యాదవ్ కులము మూసలం పుడుతుంది పొట్టలోంచి, దాని నుంచి వినాశనం అవుతుందని చెప్తారు. అంటే మిజైల్స్ అన్నమాట కదా. ये भी बच्चे जानते हैं जो कुछ पास्ट हो चुका है वह फिर भी होना है. कोई नई बात नहीं, सब हुआ ही पड़ा है. ఏదైతే గడిచిపోయిందో అదంతా ఇప్పుడు మళ్ళీ రీల్ తిరుగుతుంది అనమాట, రిపీట్ అవుతుంది అనమాట. కానీ ఏం తిరిగింది మనకు గుర్తుకు లేదు, అందుకని మనకి ఏం తెలియదు, అంత కొత్తగా ఉంటుంది. यही इस ड्रामा की खूबी है. हर बार हम पार्ट प्ले करते हैं लेकिन हमको ऐसा लगता है अभी हम कर रहे हैं, लेकिन ऑलरेडी ये कर चुके हैं. ऑलरेडी ये समस्याओं से हम पार आ चुके हैं, है ना. तो बनी बनाई बन रही, अब कुछ बनने नहीं. चिंता ताकि कीजिए जो अनहोनी हो.
రెడీమేడ్ గా తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడు ఏం కొత్తగా తయారయ్యేది లేదు. కాబట్టి చింత ఎందుకు? అయ్యో ఏదో జరగకూడదు ఏదో జరిగిపోతుందంటే చింతించాలి. అన్ని జరిగేవి జరుగుతున్నాయి. अभी तुम्हारी बुद्धि में सारा राज है, सिर्फ कहने की बात नहीं, किसी को भी दोष नहीं दे सकते, ड्रामा में पाठ है, तुमको सिर्फ बाप का पैगाम सुनाना है। ये ड्रामा तो अनादि अविनाशी है, भावी क्या चीज है वह भी तुम समझ गए हो। చెప్పే విషయం కాదు, ఎవరిది కూడా దోషం లేదు. డ్రామాలో పాత్ర ఉంది, కేవలం బాబా యొక్క సందేశం అందరికీ వినిపించండి. డ్రామా అయితే అనాది అవినాశి కదా, అంటే భవిష్యత్తు ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. आगे क्या होगा वो तो कोई भी नहीं जानते, लेकिन जो होगा वो कल पहले भी हो चुका हुआ है। यह कलयुग अंत और सत्युग आदि का संगम नामी ग्रामी है, इनको ही पुरुषोत्तम युग कहा जाता है। आजकल बच्चों को पुरुषोत्तम युग पर अच्छी रीति समझा रहे हैं। यह युग है उत्तम पुरुष बनने का। सभी सत्व प्रधान उत्तम बन जाएंगे, अभी है तमो प्रधान कनिष्ठ। इन अक्षरों को भी तुम समझते हो కదా, ఉత్తమ పురుషులుగా అయ్యేటటువంటి పురుషోత్తమ కళ్యాణకారి సంఘం యుగం. మరి సతో ప్రధానంగా ఉంటే ఉత్తములని చెప్తారు, తమో ప్రధానంగా ఉంటే కనిష్ఠులని చెప్తారు. कलयुग पूरा हो सतयुग आएगा, फिर जय जयकार हो जाएगा। कहानी सुनाई जाती है ना, స్టోరీ చెప్పినట్టు బాబా ఏం చెప్తున్నారు, సత్యుగం నుంచి కలియుగం లాస్ట్ వరకు కథను చెప్తున్నారు అనమాట. పాఠం అనుకోండి పిల్లలు మర్చిపోతారు, स्टोरी अनुकोंडी चक्कर गुर्तुंचुకుంటారు। इसलिए बाबा भी क्या कह रहे हैं हमको, कहानी के जैसे सुनाते ताकि याद रहे। तो अगर कोई लेसन बता रहे तो फिर मुश्किल है, याद करना मुश्किल है। तो ये भी एक कहानी सुनाई जाती है ना, यह है सहज से सहज। झूठी कहानियां तो बहुत है, अब आप खुद बैठ समझाते हैं। भक्ति मार्ग में तुम मेरी महिमा गाते आए हो, अब प्रैक्टिकल में तुमको रास्ता बताता हूँ सुखधाम और शांति धाम का। బాబా ప్రత్యక్షంగా చెప్తున్నారు, భక్తి మార్గంలో అయితే ఎన్నో అసత్యమైన కథలు, అలాగే భగవంతుని మహిమ కూడా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా బాబా వచ్చి మనకి దారిని చూపిస్తారు, సుఖధామం శాంతిధామం చేరుకునే దారి. సద్గతి కో సుఖ గతి, దుర్గతి కో దుఃఖ గతి. దుర్గతి సద్గతి కదా, సద్గతి అంటే సుఖం యొక్క గతి, డెస్టినీ. గతి మన డెస్టినీ కదా. అలాగే దుర్గతి అంటే దుఃఖం యొక్క గతి. कलयुग में है दुख, सतयुग में है सुख। समझाने से सब समझेंगे, आगे चल समझते जाएंगे। समय बहुत थोड़ा है, मंजिल बहुत ऊंची। बाबा कितने बार कह रहे, समय बहुत थोड़ा है, मंजिल बहुत ऊंची है। कॉलेज में जाकर तुम समझाएंगे तो इससे नॉलेज को अच्छी रीति समझेंगे। बरोबर यह ड्रामा का चक्र फिरता रहता है और कोई दुनिया है ही नहीं, पर समझते ऊपर में कोई दुनिया है, इसीलिए सितारों आदि की तरफ जाते। जा रहे ना प्लैनेट्स में भी, मून में भी जाएंगे, कुछ करेंगे, उस पे भी जाएंगे, लेकिन ऊपर में कोई दुनिया नहीं है, जाके कोई फायदा नहीं। అంటే చాలా మంది మనుషులు ఏమనుకుంటారు, ఇంకా పైన ఆకాశంలో ఏదో ఉంది, ఆకాశంలో లోకం ఉంది, అందుకని చూడండి నక్షత్రాల వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవమే వహా కుచ్ హై నహీ, సింపుల్। देखो कितने पैसे, एनर्जी, इन सब चीजों को बर्बाद करने से बाबा बचा दिया। ఉంది ఉంది అని చెప్పే వాళ్ళు అనవసరమైనటువంటి మార్క్స్ పైకి వెళ్దాము, దీనిపైకి వెళ్దాము, దానిపై జూపిటర్ పైకి వెళ్దాము, మూన్ పైకి వెళ్దాము, ఎన్ని ప్రయత్నాలు, ఎంత డబ్బులు వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. కానీ భగవాను వాచి పరమాత్మ ముందే చెప్పేస్తున్నారు మనకి, ఇవన్నీ ఏమి లేవు అక్కడ, ఏమీ ఉండదంతా వేస్ట్। गॉड इज वन, क्रिएशन इज वन। मनुष्य सृष्टि यही है, मनुष्य मनुष्य ही है, सिर्फ देह के अनेक धर्म है। कितनी वैरायटी है, सत्युग में एक ही धर्म था, उसको कहा जाता है सुखधाम। कलयुग है दुखधाम, सुख और दुख का खेल है ना। బాబా అంటారు ఇంకేమి ఉండదన్నమాట కదా। గాడ్ ఈజ్ వన్, పరమాత్మ ఒకరే, ఆయన క్రియేషన్ కూడా ఒకటే। స్వర్గాన్ని రచిస్తారంటే ఇదే ప్రపంచం స్వర్గం, ఇదే ప్రపంచం నరకం, ఆకాశంలో స్వర్గం, పాతాళంలో నరకము అలాంటివే ఉండవంటున్నారు బాబా। మనిషి మనిషి అవుతాడు,
కానీ దైహిక ధర్మాలు అనేకం ఉంటాయి, ఎన్నో వెరైటీలు ఉంటాయి. సత్యయుగంలో ఒకటే ధర్మం, దాన్ని సుఖధామం అంటారు. కలియుగము దుఃఖధామము, సుఖము దుఃఖమే కాటి ఇక్కడే నడుస్తుంది. बाप थोड़ी ही बच्चों को कब दुख देंगे, बाप तो आकर दुख से लिबरेट करते हैं. जो दुख हरता है वह फिर किसी को दुख थोड़े देंगे. బాబా టైటిలే దుఃఖ హర్త సుఖ కర్త, మరి ఆయన ఎలాగ ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా ఏంటి? ఇవ్వరు కదా. అభి హే రావण राज, मनुष्यों में 5 विकार प्रवेश है, इसलिए रावण राज कहा जाता है. वर्ल्ड की हिस्ट्री जागृति का राज अभी तुम बच्चों की बुद्धि में आ गया है. रोज सुनते हो, यह बहुत बड़ी पढ़ाई है. तो बाप समझाते अभी बाकी थोड़ा समय है. రోజు వింటూ ఉంటారు కదా, బాబా ఇంకా ఎన్ని రోజులు క్లాస్కి వెళ్ళాలి, ఇంకా ఎన్ని రోజులు మురళి వినాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు మురళి వినాలి. మరి బాబా అంటే చాలా పెద్ద చదువు ఇది కదా. మరి బాబా అర్థం చేస్తారు ఇంకా కొద్ది సమయమే ఉంది, ఓపిక పట్టండి. उसमें बाप से पूरा वर्षा लेना है. धीरे धीरे मनुष्य भी समझेंगे बरोबर ईश्वर का रास्ता. तो यही समझाते, दुनिया में और कोई भी ईश्वर को पाने का रास्ता नहीं बताते. ईश्वर का रास्ता ईश्वर ही बताते. तुम तो उनके बच्चे पैगाम देने वाले हो. మనుషులు అర్థం చేసుకుంటారు, పరమాత్మని చేరుకునే దారి వీళ్ళే చెప్తారు. అంటే వాస్తవానికి దారి ఆయనే వచ్చి చెప్తారు, ఇంకెవరు కూడా చెప్పలేదు. అయితే మనం ఆయన పిల్లలుగా అయ్యాం కాబట్టి ఆయన సందేశం అందరికీ అందించాలి. कल पहले भी जो निमित्त बने होंगे वही अब बनेंगे और बनाते जाएंगे. बच्चों को विचार सागर मंथन करना है, राय देनी चाहिए. बाबा हम समझते हैं यह चित्र होनी चाहिए, इनसे मनुष्य अच्छा समझ सकते हैं. बाबा कम चित्र इसीलिए कहते हैं क्योंकि कई सेंटेंस बहुत छोटे छोटे हैं. 5-7 चित्र भी मुश्किल रख सकते हैं हमारे जैसे. बाबा कहते घर घर में गीता पाठशाला हो, ऐसे भी बहुत है, एक कमरे में सब कुछ चलाते हैं. मुख्य चित्र रखे हो तो मनुष्यों को समझ मिले. आखिरी भगवान किसको कहा जाता है, उनसे क्या मिलता है. మరి బాబా ఏమంటున్నారు, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు కల్పకృతం సేవకి నిమిత్తంగా అయితే వాళ్ళ బుద్ధి నడుస్తూ ఉంటుంది. ఆలోచించి చెప్తారు, విచార సాగర్ మంత్రం చేసి సలహా కూడా చెప్తూ ఉంటారు. బాబా ఇలాంటి చిత్రం అర్థం చేస్తే బాగుంటుంది, ఇలాంటి చిత్రం తయారు చేస్తే మనిషికి తొందరగా అర్థమవుతుంది. మరి బాబా తక్కువ చిత్రాలను ఎందుకంటారు, ఎందుకంటే కొన్ని కొన్ని సెంటర్స్ చిన్న చిన్నగా ఉంటాయి, 5-7 చిత్రాలు కూడా అక్కడ పెట్టలేకపోవచ్చు. మరి బాబా అంటారు ఇల్లు ఇంటింట్లో గీతా పాఠశాల ఉండాలి. ఇలా చాలా మంది ఉంటారు, ఒకే ఇంట్లో అన్నిటిని, అంటే ఒకే రూమ్ లో అన్ని పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ముఖ్యమైన చిత్రాలు పెట్టుకోండి, అప్పుడు మనిషికి అర్థమవుతుంది. ఆఖరికి భగవంతుడు వచ్చేసారు, ఎవరిని అంటారు, ఆయనతో ఏం దొరుకుతుంది. भगवान को बाबा कहा जाता है. बबूलनाथ बाबा नहीं कहेंगे, रुद्र बाबा नहीं कहेंगे, क्या कहेंगे? हाँ, शिव बाबा నామిగ్రామే. బబుల్నాథ్ బాబా, రుద్ర బాబా, ఏం బాగుంది అసలు, బాలేదు కదా. శివ బాబా బాగుంది. బాబా कहते हैं ये वही कल्प पहले वाला ज्ञान यज्ञ है. बेहद के बाप शिव ने यज्ञ रचा है, ब्राह्मणों की रचना की है ब्रह्मा द्वारा. ब्रह्मा में प्रवेश हो स्थापना की है, यह है ज्ञान राजयोग का. और फिर यज्ञ भी है जिसमें सारी पुरानी दुनिया की ఆహుతి పడుతుంది. జ్ఞానం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, మళ్ళీ యజ్ఞం అంటారు. దీంట్లో ఏమవుతుంది, మొత్తం పాత ప్రపంచం అంతా స్వాహ. बेहद के बाप शिव ने यज्ञ रचा है, ब्राह्मणों की रचना की है ब्रह्मा द्वारा. ब्रह्मा में प्रवेश हो स्थापना की है, यह है ज्ञान राजयोग का. और फिर यज्ञ भी है जिसमें सारी पुरानी दुनिया की आहुति पड़ती है. एक वही बाप भी है, टीचर भी है, सतगुरु भी है, ज्ञान का सागर भी है, ऐसा और कोई है नहीं. आजकल यज्ञ रखते हैं तो चारों तरफ शास्त्र रखते हैं, एक आहुति का कुंड भी बनाते. वास्तव में है यह ज्ञान यज्ञ जिससे उन्होंने कॉपी की है. యజ్ఞాగాదులు రచిస్తే ఏం చేస్తారంటే, నలువైపులా యజ్ఞకుండం, నలువైపులా శాస్త్రాలు పెడతారు, మధ్యలో యజ్ఞ హోమగుండం తయారు చేస్తారు కదా, అందులో అన్ని స్వాహ స్వాహ చేస్తూ ఉంటారు.
అంటే వాస్తవానికి బాబా అంటే ఇది జ్ఞాన యజ్ఞము, దీన్ని వాళ్ళు కాపీ చేస్తారు. चारों तरफ मना क्या है, चारों सब्जेक्ट्स है ना, चारों सब्जेक्ट्स बुद्धि में बैठेंगे तभी तो हम स्वाहा करेंगे विकारों को. मरी बाबा अंटाరు यहाँ कोई स्थूल चीज आदि तो है नहीं, अभी तुम बच्चों को बेहद का बाप मिला है, बेहद का ज्ञान मिला है और कोई ये नहीं जानते. बेहद की आहुति पढ़नी है, यह तुम जानते हो. पुरानी दुनिया खत्म हो जाएगी, वह तो खुशी होती रहती है कि राम राज्य स्थापन हो, यह तो बहुत अच्छा है. ఎక్కడైనా స్వాహ అయిపోతుంది, పాత ప్రపంచం వినాశనం అవుతుంది, కొత్త ప్రపంచం స్థాపన అవుతుందంటే సంతోషం ఉండాలి కదా. మీరు కొత్త ఇంట్లోకి వెళ్తున్నారనుకోండి, అయ్యో పాత ఇల్లు పోతుంది అని ఏడుస్తారా? ఎంత తొందరగా వెళ్తాం కొత్త ఇంట్లోకి అని ఆలోచిస్తారు. మరి ఇక్కడ కూడా అలాగే రామరాజ్యం స్థాపన అవుతుందంటే ఎంత సంతోషంగా ఉండాలి. परंतु वह तो जो स्थापन करेंगे वह अपने लिए ही करेंगे ना, मेहनत सब अपने लिए करेंगे. अभी इस दुनिया में जो कुछ भी बनाते वो खुद के लिए, लेकिन बाबा जो कुछ भी बनाते वो हम बच्चों के लिए. तुम जानते हो यह महाभारत लड़ाई भी इस यज्ञ से प्रज्वलित हुई है. మరి ఎవరు ఏది చేసినా మీ గురించి, శ్రమించేదంతా ఎవరి గురించి వాళ్ళే. మరి మీకు తెలిసి మహాభారత యుద్ధం కూడా యజ్ఞంతో ప్రజ్వలితమవుతుంది. कहाँ वह हद की बातें, कहाँ या बेहद की बातें. तुम अपने लिए ही पुरुषार्थ करते हो. जब तक बाप को ना जाने वर्षा मिल न सके. बाप ही आकर आत्माओं को शिक्षा देते हैं, तुम्हारा है सब गुप्त. आत्मा जो हिंसक बन गई है उनको अहिंसक बनाना है. ఇదంతా గుప్తం, ఏది కనిపించదు. ఆత్మ ఏదైతే హింసాత్మకంగా అయిపోయింది అది అహింసాత్మకంగా తయారు చేసుకోవాలి. किसी पर क्रोध भी नहीं करना है. అండర్లైన్ కరో, డబల్ అండర్లైన్. బాబా ఏం చెప్తున్నారు ఈ రోజు? ఎవరిపైన కోపము చేయకూడదు. హానెస్టీ से आदत हो, किसको क्रोध आता है? నిజంగా చెప్పండి, ఎవరెవరికి కోపం వస్తుంది? तो बाबा कहते अभी क्रोध नहीं करना है, किसी के ऊपर क्रोध नहीं करना है. 5 विकार जब दान दे तब ग्रहण छूटे, इनसे ही काले हो गए. और फिर सर्वगुण संपन्न 16 कला संपूर्ण कैसे बनी, यह बाप बैठ समझाते. इन लक्ष्मी नारायण को ऐसा किसने बनाया? कोई गुरु मिला या तो विश्व का मालिक थे. जरूर पास्ट जन्म में अच्छे कर्म किए तब अच्छा जन्म मिला. अच्छे कर्मों से अच्छा जन्म मिलता है. ब्रह्मा और विष्णु का कनेक्शन भी जरूर है. ब्रह्मा से विष्णु एक सेकंड में मनुष्य से देवता बनते, सेकंड में जीवन मुक्ति इसको कहा जाता है. बाप के बने और जीवन मुक्ति का वर्षा पा लिया. మరి బాబా ఏం అర్థం చేస్తున్నారు? లక్ష్మీనారాయణకి వాళ్ళని అలా ఎవరు తయారు చేశారు? వాళ్ళకి ఎవరైనా గురువులు దొరికారా? విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. అంటే పాస్ట్ జన్మలో మంచి కర్మలు చేశారు కాబట్టి ఇక్కడ మంచి జన్మ దొరికింది. మంచి కర్మలతో మంచి జన్మ దొరుకుతుంది. బ్రహ్మ విష్ణు కనెక్షన్ కూడా ఉంది. బ్రహ్మ నుండి విష్ణు ఒక్క సెకండ్ లో అవుతారు, మనిషి నుండి దేవతగా అవుతారు. సెకండ్ జీవన్ ముక్తి అని చెప్పారు. బాబాకి అయ్యారు అంటే జీవన్ ముక్తి వారసత్వాన్ని పొందుతారు. जीवन मुक्ति तो राजा प्रजा सब है, जो भी आने हैं उनको जीवन मुक्त बनना है. बाप तो समझाते हैं सबको, फिर है पुरुषार्थ करना ऊंच पद पाने के लिए. అందరికీ ఒకేలా చెప్తారు బాబా, కానీ ఉన్నత పదవిని పొందాలంటే పురుషార్థం చేయాలి. सारा मदार है पुरुषार्थ पर. क्यों ना पुरुषार्थ करते करते हम ऊंच पद पाए. बाप को बहुत याद करने से बाप के दिल पर अर्थात तख्त पर चढ़ जाएंगे. మరి ఇంత చెప్తున్నప్పుడు ఎందుకు మనం బాబాను గుర్తు చేసి మంచి పదవిని పొందకూడదు? బాబాను గుర్తు చేస్తూ చేస్తూ హృదయ సింహాసనం పైన, భవిష్యత్తు సింహాసనం పైన ఎక్కుతారు. बाप कोई मेहनत नहीं देते, अबलाओं से और क्या मेहनत कराएंगे? బాబా को भी जानते हैं. బాబాకి అన్ని తెలుసు కదా. పాపం మీరు ఎంత బాధపడుతూ ఎంత కష్టాలు పడుతూ వచ్చారు, మళ్ళీ మీతో ఎందుకు నేను కష్టపెడతాను మిమ్మల్ని అంటున్నారు. బాప్ की याद है भी गुप्त, ज्ञान तो प्रत्यक्ष हो जाता है. कहा जाता है इनका भाषण तो बहुत अच्छा है.
परंतु योग में कहाँ तक है? बाप को याद करते हैं, कितना समय याद करते हैं? याद से ही जन्म जन्मांतर के विकर्म विनाश होंगे। यह स्पिरिचुअल नॉलेज कल्प कल्प रूहानी बाप शिव ही आकर देते हैं और कोई भी ज्ञान दे नहीं सकते। ఉపన్యాసం ఎంత బాగా చెప్పారు, కానీ యోగంలో ఎంతవరకు ఉన్నారు, బాబాను ఎంతవరకు గుర్తు చేశారు, ఎంత సమయం బాబాను గుర్తు చేస్తారు? ఎందుకంటే స్మృతితోనే జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనం అవుతాయి. ఇది స్పిరిచువల్ జ్ఞానము కల్పకల్పము ఆత్మిక తండ్రి శివబాబు వచ్చి ఇస్తారు. ఇంకెవరు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, अविनाशी ड्रामा के राज को बुद्धि में रख। अविनाशी ड्रामा के राज को बुद्धि में रख। किसी को भी दोषी नहीं बनाना है। हाँ, ये ऐसा क्यों करते, वो ऐसा क्यों करते, क्यों लड़ते, क्यों ऐसा, हर एक का अपना अपना पाठ है। అవినాశి డ్రామా యొక్క రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకొని ఎవరిని దోషిగా చేయకూడదు, ఎవరిని దోషిగా భావించకూడదు. పురుషోత్తం बनने का पुरुषार्थ करना है. పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. इस थोड़े समय में बाप से पूरा वर्षा लेना है. కొద్ది సమయంలోనే బాబాతో పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి. अभी कितना टाइम है, कितना टाइम बचा है ना, और इतना फास्ट टाइम जा रहा है, पता नहीं चल रहा है. इसलिए बाबा कहते हैं थोड़े समय में बाप से पूरा वर्षा लेना है. सेकंड पॉइंट, डबल अहिंसक बनने के लिए कभी किसी पर क्रोध नहीं करना है. डबल अहिंसक यानी देवता बनना है तो कंपलसरी एक तो पवित्र रहना है, दूसरा क्रोध नहीं करना. देख लो, जिसके अंदर क्रोध के अंश है फिर आप तो डबल अहिंसक बन ही नहीं सकते. देवता नहीं बनेंगे, ये पे रहेंगे. सब उसके अंश है ना, वो अंश है तो वंश आ जाएंगे सब, वो सब नहीं आना चाहिए. మరి డబల్ అహింసకులుగా అయ్యేటటువంటి వాళ్ళకి ఎప్పుడు ఎవరిపైన కోపం అనేది చేయకూడదు, ఎప్పుడు ఎవరిపైన కోపం చేయకూడదు. వికారం కా దాన్ దే సర్వగుణ సంపన్న बनने का पुरुषार्थ करना. వికారాన్ని దానం ఇచ్చేసి సర్వగుణ సంపన్నులుగా అయ్యే పురుషార్థం చేయాలి. దే దాంతో చూటే గ్రహణం, బస్ దానం ఇచ్చేస్తేనే పట్టిన గ్రహణం అంతా వదిలిపోతుంది. కాబట్టి వికారాన్ని దానం చేసి సర్వగుణ సంపన్నులుగా అయ్యే పురుషార్థం చెయ్యండి. संस्कार अभी बढ़ रहे हैं ना, भविष्य में क्या बनेंगे वो तो संस्कारों के आधार से होगा. आज का वरदान, विश्व परिवर्तन के श्रेष्ठ कार्य में. तो परमात्मा का कर्तव्य क्या है? विश्व परिवर्तन, वर्ल्ड ट्रांसफॉर्मेशन. विश्व परिवर्तन के श्रेष्ठ कार्य में अपनी अंगुली देने वाले महान सो निर्माण भव. విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ యొక్క వేలుని అంటే వేలు యొక్క సహయోగాన్ని ఇవ్వడమే మహానుల నుండి నిర్మాణులుగా కావడము. అంటే ఒక వేలంత సహయోగం, చిన్న వేలంత సహయోగం ఇవ్వడం కూడా మహాన్ నుండి నిర్మాణులుగా కావడం. एक उंगली जितनी भी अगर आप सहयोग देंगे अपने आप को चेंज करके, वो भी बहुत महान सो निर्माण ओबीडियंट बाबा. इस तरह जैसे कोई स्थूल चीज बनाते हैं तो उसमें सब चीजें डालते हैं. कोई साधारण मीठा या नमक भी कम हो तो बढ़िया चीज भी खाने योग्य नहीं बन सकती. ఏదైనా వంటకం తయారు చేసేది ఏదైనా చేశారు, చాలా మంచిగా నెయ్యి వేసారు, అన్ని వేసారు, కానీ దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయారు, లేకపోతే స్వీట్నెస్ అనేది తక్కువ ఉందనుకోండి, ఎంత మంచి డిష్ అయినా సరే అది తినే యోగ్యంగా ఉండదు. చెప్పగా ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు, టేస్ట్ ఉండకపోతే అంత ఇదిగా ఉండదు. ऐसे ही विश्व परिवर्तन के श्रेष्ठ कार्य के लिए हर एक रत्न की आवश्यकता है. देखो बाबा हर एक बच्चे को
అనన్య రత్న के रूप में बाबा देखते हैं तो हर एक रत्न की आवश्यकता है అలాగే విశ్వ పరివర్తనకి శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక్క బాబా పిల్లాడు రత్నంది అవసరం ఉంది सबकी उंगली चाहिए ऐसा नहीं कि बस वो है तो चलेगा ये है तो चलेगा हम नहीं है तो क्या है कुछ नहीं बाबा कहते एक देखो 100 में 1 रुपए भी कम है ना कम ही है ना 99 ही बोलेंगे 100 थोड़ी ना बोलेंगे ఇప్పుడు ఆటో వాడికే చూడండి 104 రూపీస్ బాబా నీకు 100 రూపాయలు ఇస్తే 4 రూపాయలు చిల్లర లేదంటే ఏం చేస్తాడు నువ్వు 110 రూపాయలు కావాలంటే 6 రూపాయలు వదిలేసుకోను కానీ 4 రూపాయలు వదలంటాడు కదా మరి అలాగే బాబా యొక్క ఒక్కొక్క రత్నంది వాల్యూ చాలా ఉంది ఇక్కడ అందరి యొక్క చిటికిన వేలంతా సహయోగం కంపల్సరీ కావాలి सब अपनी अपनी रीति से बहुत बहुत आवश्यक है बुद्धि में फिट कर लो बाबा के इस कार्य के लिए मुझे अपनी अपनी रीति से हर एक की आवश्यकता है కదా ప్రతి ఒక్కరు మీ అవసరం అనుసారం అంటే మీరు మీ పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి బాబాకి అవసరం ఉంది श्रेष्ठ महारथी है इसलिए अपनी कार्य की श्रेष्ठता के मूल्य को जानो ఎవరంటే మీరందరూ శ్రేష్ఠ మహారథులు కాబట్టి మీ కార్యం యొక్క శ్రేష్టత యొక్క విలువను తెలుసుకోండి మీరు ఎంత గొప్ప కార్యానికి మీరు నిమిత్తలుగా ఉన్నారు ఆ మీ వాల్యూని మీరు తెలుసుకోండి सब महानात्मा हो అందరూ మహానాత్మలే लेकिन जितने महान हो उतने निर्माण भी हो सारे ग्रेट మళ్ళీ అంతా ఒబీడియంట్ అంతే నమ్రంగా स्लोगन अपनी नेचर को इजी यानी सरल बनाओ तो सब कार्य ఈజీ हो जाएंगे మీ నేచర్ ని ఈజీగా చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు ఈజీగా అయిపోతాయి మీ నేచర్ ని ఈజీగా సరళంగా చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు ఈజీగా అయిపోతాయి अपनी नेचर को इजी बना लो तो हर कार्य इजी हो जाएंगे अच्छा ओम शांति।